మీరు ఇప్పుడు చూసిన హాలీవుడ్ మూవీస్లో టైం డైమెన్షన్స్ తర్వాత ఈ మల్టీ యూనివర్స్ కాన్సెప్ట్స్ ఇవన్నీ చూపిస్తున్నారు కదా, కానీ వీళ్ళు ఇప్పుడు అది ఉందో లేదో కూడా తెలియకుండా ఒక ఊహ ఉండొచ్చు అని భ్రమపడుతూ తీస్తున్నారు. కానీ అది ఉందని చెప్పి ఇప్పుడు మన వాళ్ళు ఇంత టెక్నాలజీ ఆధునిక టెక్నాలజీలో ఇప్పుడు వీళ్ళు ఊహిస్తున్నవన్నీ అసలు ఇవి రియాలిటీగా ఉన్నాయని చెప్పి మన గ్రంథాలు, సనాతన ధర్మంలో ఉన్న గ్రంథాలు, ఎందుకు మన సనాతన ధర్మం ఇంత గొప్పదంటే ఇవే తెలుపుతాయి. రామాయణంలో కూడా ఆఖరికి ఈ మల్టీ యూనివర్స్ కాన్సెప్ట్ గురించి చెప్పారని మీకు తెలుసా? అవును, రామాయణంలో రాముల వారు తన అవతారాన్ని చాలించే సమయంలో యమధర్మరాజు వచ్చి రాముల వారికి నమస్కారం చెప్పి, స్వామి మీరు మీ అవతారాన్ని చాలించే సమయం వచ్చింది, మీరు విష్ణువులో అంతర్ధాయమయ్యే సమయం వచ్చింది అని చెప్పి వెళ్ళడం జరుగుతుంది. వెంటనే హనుమంతుల వారు రాముని మీద ఆ భక్తితో రాముల వారిని హనుమంతుల వారు అక్కడి నుంచి వెళ్ళనీరని చెప్పి రాముల వారు తనకున్న ఈ అంగుళికాన్ని తీసి ఒక రంధ్రంలో వేయడం జరుగుతుంది. ఆ రంధ్రంలోకి వెళ్ళి హనుమంతుల వారిని ఆ ఉంగరం అంగుళికాన్ని తీసుకొని రావమని చెప్తారు రాముల వారు. ఆ వెంటనే ఆంజనేయ స్వామి అది చిన్న రూపంలో మారి ఆ రంధ్రంలోకి వెళ్ళడం జరుగుతుంది. అది ఒక మల్టీ యూనివర్స్ డైమెన్షన్ లాగా ఉంటుంది. అక్కడ లోపలికి వెళ్ళి కొంచెం దూరం ప్రయాణం చేశాక అక్కడ ఒక బంగారు కొండలాగా మెరుస్తూ కనిపిస్తుంది. దాని దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ అన్ని బంగారు ఉంగరాలు పడి ఉంటాయి. ఆ కొండనే ఆ కొండ ఏర్పడిందే ఆ ఉంగరాల వల్ల, అంగుళికాల వల్ల. చూస్తే దగ్గరికి వెళ్ళి చూస్తే అన్ని రాములవారి ఉంగరాలు లెక్కనే ఉంటాయి. ఏంటబ్బా అన్ని రాములవారి ఉంగరాలు లెక్కనే ఉన్నాయి, ఏది దీంట్లో మా స్వామివారి నిజమైన ఉంగరం అని హనుమంతుల వారు అనుకుంటారు. అప్పటికి అక్కడ ఒక దివ్యావతార రూపంలో ఒకరు వచ్చి, ఆంజనేయ నువ్వు ఇక్కడ చూస్తున్న ప్రతి ఉంగరం రాముల వారిదే, ప్రతి ఉంగరం రాముల వారు ఇక్కడ రంధ్రంలో వేసి నిన్ను తీసుకొని రామని చెప్పిందంటే హనుమంతుల వారు బిత్తరపోయి చూస్తారు. వెంటనే ఆ అద్భుత దివ్య రూపం ఇలా చెప్తుంది, నువ్వు ఇక్కడికి కొన్ని వేల సార్లు రాముల వారు ఈ రంధ్రంలో ఉంగరం వేశాడు, కొన్ని వేల సార్లు నువ్వు ఈ ఉంగరం వెతకడానికి ఇక్కడికి వచ్చావు, కొన్ని వేల సార్లు రామాయణం జరిగింది, కొన్ని వేల సార్లు ఇది జరుగుతూనే ఉంది, ఇది ఇప్పుడుతో ఆగదు, ఇది మళ్ళీ కొన్ని వేల సార్లు జరగబోతుంది, ఇది ఒక టైం డైమెన్షన్ కాన్సెప్ట్ అని ఒక విధంగా చెప్పడం జరుగుతుంది. చూసారా, రామాయణంలో ఈ టైం డైమెన్షన్ మల్టీ యూనివర్స్ కాన్సెప్ట్ను అప్పుడే చెప్పాడు. ఇది మన మహాభారతంలో కూడా ఉంది. నెక్స్ట్ వీడియోలో మహాభారతంలో ఈ మల్టీ యూనివర్స్ కాన్సెప్ట్ గురించి ఏం చెప్పారో మీకు చెప్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.